హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇలా సింపుల్గా షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. అందరికీ అర్థమయ్యే విధంగా కట్ చేస్తున్నాను. చూడండి, దీనికి కావాల్సింది ఇలాగా ఒకటి జాకెట్ క్లాత్, టేపు, చాక్ పీస్, కత్తెర. ఈ 4 ఉంటే సరిపోతుందండి. వీటిని ఈ 4టిని ఇలాగ పెట్టుకోవాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అందరికీ అర్థమయ్యే విధంగా జాకెట్ కొలతలతో చూపిస్తున్నానండి ఈరోజు. ఇవి షార్ట్ హ్యాండ్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ క్లాత్ తీసుకొని 4 మడతలు ఇలాగ వేసుకోవాలండి. చూడండి, 4 మడతలు ఏమో ఇలాగ అటువైపు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఫ్రెండ్స్. ఇలాగ 4 మడతలు తీసుకొని ఇలాగ అటువైపుగా వేసుకోవాలి. ఇదేమో ఇలాగ మన వైపు ఉండాలండి. చూడండి, ఆ 4 మడతలు ఏమో అటువైపుగా ఉండాలి. ఇలాగ కరెక్ట్గా వేసుకోవాలండి, మట్టలు లేకోకున్నట్లుగా. ఇలాగ వేసుకొని ఒక 1/2 ఇంచ్ లైన్ ఇలాగ గీసుకోవాలండి. ఎందుకంటే ఇది ఇంత మనం మడిచి కుట్టుకుంటాము. ఇలాగ మడిచి హెమ్మింగ్ వేసుకోవడానికి ఇలాగ మడిచి కుట్టుకుంటాం కదా, అందుకోసము. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఆల్తి బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఇలాగ పెట్టుకోవాలండి. మనం 1/2 ఇంచ్ ఇలాగ మడుచుకోవడానికి వదిలేసినాం కదా, అది ఇంత వదిలేసి ఇలాగ ఆల్తి పెట్టుకోవాలి. చూడండి, ఇలాగ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ ఆల్తి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎంతవరకు కుట్టు వచ్చిందో అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలండి. చూడండి, కుట్టుతోకి కరెక్ట్గా వేసుకొని తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అలాగ వేసుకోవాలి. చూడండి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇలాగ చూసుకోవాలి. కరెక్ట్గా ఉంది కదా, అలాగ కుట్టుతాక ఒకటి, ఖర్చు కోసం కొద్దిగా 1/2 ఇంచ్ అలాగ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలాగ బ్లౌజ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ వరకు ఉంది అని ఇక్కడ చూసి కరెక్ట్ కుట్టితాకి ఇలాగ వేసుకొని తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అలాగ వదిలేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ లూజ్ ఎక్కడి వరకు ఉందో అలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్లౌజ్ లూజ్ అలాగ వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇంచులు అలాగ ఎక్స్ట్రాగా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇలాగ 1 ఇంచ్ క్రాస్ ఏం తీసుకోకున్నట్లుగా అలాగే వేసుకోవాలి మనం క్రాస్ తీసేటప్పుడు. తర్వాత 1 ఇంచ్ అలాగే పెట్టుకొని తర్వాత కొద్దిగా క్రాస్గా తీసుకోవాలి బ్లౌజ్ హ్యాండ్ కటింగ్కి. చూడండి, ఇలాగ క్రాస్గా తీసుకోవాలి. దాని మీదే ఒకసారి ఇలాగ చాక్పిస్తే ఇలాగ రుద్దుతున్నాను, కనిపించడం కోసం, బాగా కనిపించాలి అనేసి. చూడండి, ఇలాగ మార్క్ చేసుకోవాలండి. ఇలాగ కొంచెం షేప్ ఇలాగ తీసుకోవాలి హ్యాండ్స్కి. 1 ఇంచ్ అలాగే పెట్టుకోవాలండి. ఇక్కడ క్రాస్ తీయకూడదు. తర్వాత కత్తిరితో కట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా హ్యాండ్స్ ఇలాగ సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేయాలి. హ్యాండ్స్ ఇలాగ షేప్ రావాలండి. చూడండి, ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టుకుందాము. ఇలాగా హ్యాండ్స్ కట్ చేస్తే ఇలా కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. చూడండి, షేప్ అనేది ఇలాగ రావాలి. తర్వాత ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టుకుందాము. హ్యాండ్ లూజు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుందాము. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్తో ఇలాగ ఒక ఖర్చు పెట్టుకుందాము. గుర్తుంటుంది ఇలాగ ఖర్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వచ్చినాయి. ఇంకా వీటికి షేప్ తీయాలి. నేను మిషన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు వీటి షేప్ ఇక్కడ వస్తుంది. ఇలాగ తీద్దాం షేపు. కుట్టేటప్పుడు చూపిస్తారండి వీటి షేప్ తీయడం. ఇప్పుడు ఓన్లీ హ్యాండ్స్ ఒకటే కట్ చేసినాము. షేప్ అనేది బ్లౌజ్ కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలాగ తీయాలి అనేది. చూడండి, 2 హ్యాండ్స్ ఇలాగ వచ్చినాయి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే సపోర్ట్